నీది అంటాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇదే కేసీఆర్ గారిని, ఎవరప్ప సొత్తప్ప ఇదే చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు చెప్పాడా మీకు 954 టీఎంసీలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎవడు చెప్పల. ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాజెక్టులకు నీళ్లు ఎంత అవసరం ఉందో ఆయన లెక్క కట్టుకుని ఇది నా అవసరం, ఇది నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, ఇక మిగిలింది నీకు పంపిస్తాను అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతా ఉన్న తీరును ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే కేసీఆర్ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీ వాటా ఎంత, ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఎంత అన్నది అటు కృష్ణాలోనూ తేలలేదు, అదే మాదిరిగా గోదావరిలోనూ కూడా తేలలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా లెక్కలు తేలలేదు. లెక్కలు తేలినప్పుడు కేవలం ఈ నదులు మీ ద్వారా వస్తా ఉన్నాయని చెప్పి కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతనే మా అవసరాలకు మేము పంపిస్తాము అని చెప్పి మీరు హిట్లర్ గా మాట్లాడడం, హిట్లర్ మాదిరిగా మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి నేను కేసీఆర్ గారికి చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ రాజేంద్ర ఒక్కటి చెప్పయ్యా, రాజేంద్ర ఒక్క మాట నాకు చెప్పు, అసలు రెండవసారి చంద్రబాబు నాయుడు ఎంపీగా అయింటే, రెండవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పావు నువ్వు, ఈ ఒక్కదానికి జవాబు చెప్పు నువ్వు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణను రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. అసలు ఏందంటే మీరు మాట్లాడేది? తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా, మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. బాగలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.